ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్ గా చక్రం తిప్పిన రకుల్ ప్రీత్ సింగ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. అలా అనతి కాలంలోనే నెంబర్ 1 హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన రకుల్ వరుస ఫ్లాప్లతో డీలా పడిపోయింది. దీంతో టాలీవుడ్ నుంచి కోలీవుడ్, బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి అక్కడ కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ అక్కడ ఆమెకు సరైన హిట్ మాత్రం దక్కలేదు. కానీ ప్రస్తుతం తమిళంలో మాత్రం 2-3 సినిమాలు లైన్ లో పెట్టింది. ఇక మూవీస్ విషయం పక్కన పెడితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అబార్షన్ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది రకుల్ ప్రీత్ సింగ్. రకుల్ మాట్లాడుతూ, అనుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అబార్షన్ చేయించుకోమని సులభంగా చెప్పేస్తారు. అప్పుడే పిల్లలు వద్దు అనుకునే వారి కోసం చాలా రకాల మార్గాలు ఉన్నాయి. అవి ఎంచుకోకుండా అబార్షన్ బాట పడుతున్నారు. కానీ అది ఎంత కష్టమో ఎవరూ అర్థం చేసుకోవడం లేదు. స్కిన్ లేయర్ పీల్ చేస్తేనే ఎంత నొప్పి ఉంటుంది. అలాంటి ఒక జీవాన్ని శరీరం నుండి తొలగించాలంటే ఆడవారికి శారీరకంగా, మానసికంగా భావోద్వేగమైన బాధ, భయం ఉంటుంది. దీని గురించి ఎవరు పట్టించుకోరు, మాట్లాడరు. ఎందుకు? సైన్స్ ప్రకారం ఒక స్త్రీ శరీరం 2 మిస్క్యారేజీలను మాత్రమే భరించగలదు. కానీ 5గురిలో 2 మహిళలు 3 నుంచి 5 అబార్షన్లు చేయించుకుంటున్నారన్నారు. ఈ నొప్పి గురించి భర్తలు తెలుసుకుని భార్యలకు మద్దతు ఇవ్వాలని రకుల్ ఆవేదన వ్యక్తం చేసింది. పరాయి దేశాల్లో అబార్షన్ అనే మాట వచ్చినా జైల్లో వేస్తారు. అలాంటి రూల్ ఇక్కడ కూడా పాస్ చేయండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక రకుల్ ప్రీత్ సింగ్ 1990లో ఢిల్లీలో జన్మించారు. గణిత శాస్త్రంలో BSc చేశారు. ఇక 2009 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు నటిగా తన వృత్తి కొనసాగిస్తున్నారు. రకుల్ 2024 ఫిబ్రవరి 21న దక్షిణ గోవాలోని ITC గ్రాండ్ రిసార్ట్ లో జాకీ బగ్నానిని వివాహం చేసుకుంది. ఇక 2016లో నాన్నకు ప్రేమతో సినిమాకి గాను ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు. ఇక రకుల్ ప్రధానంగా తెలుగు తెరకు పరిచయమైంది కెరటం సినిమా ద్వారా. ఆ తర్వాత వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తో ఫేమ్ సంపాదించుకుంది.